హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. హాయ్ అండి. రసం ఎలా తయారు చేయాలో చూద్దామా? ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా రసం ప్రిపరేషన్ చూద్దామా? ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 7 వెల్లుల్లి రెబ్బలు పగలగొట్టుకొని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు మీద చింతపండు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఫ్రై చేసుకోవాలి బాగా, ఇలా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక టేబుల్ స్పూన్ రసం పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుకోవాలి. టేస్ట్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా, క్వాంటిటీ మరీ తక్కువ కాకుండా పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ రసం పొడి మళ్ళీ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రసం రెడీ అయిపోయింది. Ready to serve. Thank you for watching Sai Bhavya Creations. Subscribe my channel Sai Bhavya Creations.